హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీతో ఒక చిన్న షాపింగ్ వ్లాగ్ షేర్ చేస్తున్నాను. ఎప్పుడు ఏదో ఒక పని, ఇంటి పనులు, బాధ్యతలు ఇలా రోజులు గడిచిపోతున్నాయి కదా. అందుకే ఈరోజు కాస్త బయటికి వెళ్ళి ప్రశాంతంగా షాపింగ్ చేస్తూ కొంచెం టైం స్పెండ్ చేద్దామని అనుకున్నాము. ఈ వీడియోలో అంత స్పెషల్గా ఏమీ లేదు, కాకపోతే నేను ఊరికే చాలా రోజుల నుంచి షాపింగ్కి వెళ్ళాలి అనుకుంటున్నా కాబట్టి నా వీడియోను మీతో షేర్ చేస్తున్నాను. షాప్కి వెళ్ళగానే ముందుగా చుట్టూ ఒకసారి చూసుకోవడం నాకు చాలా ఇష్టం. ఎన్ని రకాల వస్తువులు ఉన్నాయో చూస్తూ అలా ఒక్కో సెక్షన్లోకి వెళ్తుంటే ఏదైనా అవసరం లేకపోయినా ఇది బాగుంది కదా అని అనిపిస్తుంది. షాపింగ్కి వచ్చినప్పుడు అసలు ప్రాబ్లం అదే, ముందు ఒక చిన్న లిస్ట్ ఉంటుంది, కానీ షాప్కి వెళ్ళిన తర్వాత ఆ లిస్ట్లో కంటే బయట ఉన్నవి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి, ఎక్కువ కొనేస్తూ ఉంటాం. అయినా సరే మనకు నచ్చినవి చూస్తూ అవసరమైనవి ఏవో డిసైడ్ చేసుకుంటూ అలా ముందుకు వెళ్తున్నాం. కొన్ని షాపుల్లో వెళ్ళినప్పుడు టైం ఎలా గడిచిపోతుందో కూడా తెలియదు. ఒక్కో సెషన్లో తిరుగుతూ ఇది బాగుంది, ఇది అవసరమా, ప్రైస్ ఎలా ఉంది అని మనసులో మనమే లెక్కలు వేసుకుంటూ ఉంటాం. కొన్నిసార్లు ఏమి కొనకపోయినా షాపింగ్కి వెళ్ళడం ఒక చిన్న రిఫ్రెష్మెంట్ లాగా అనిపిస్తుంది. రోజంతా ఒకే రొటీన్లో ఉండడం కంటే ఇలా బయటకు వచ్చి కాసేపు తిరగడం, మనకు నచ్చినవి చూడడం కూడా మనసుకు కొంచెం రిలాక్స్గా ఉంటుంది. ఇక ఫ్యామిలీతో షాపింగ్కి వస్తే ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఒక్కొక్కరికి ఒక్కో చాయిస్, ఒకరికి నచ్చింది ఇంకొకరికి నచ్చకపోవచ్చు. అలా మాట్లాడుకుంటూ, చూస్తూ, కంపేర్ చేస్తూ చివరికి ఏది తీసుకోవాలో డిసైడ్ చేస్తాం. కొన్ని వస్తువులు చూసి వెంటనే నచ్చేస్తాయి, కొన్ని మాత్రం ఎంత చూసినా వద్దులే అనిపిస్తుంది. అందుకే షాపింగ్లో ఒకటి మాత్రం నిజం, మనకు నచ్చిన ప్రతి వస్తువు మనకు అవసరమై ఉండాల్సిన అవసరం లేదు. అవసరం ఉన్నదాన్ని తీసుకొని మిగతావి అక్కడే వదిలేయడం కూడా ఒక మంచి హ్యాబిట్. ఇలా ఒక్కో సెక్షన్లో తిరుగుతూ చూస్తుంటే చిన్నప్పుడు షాపింగ్కి వెళ్ళిన రోజులు కూడా గుర్తొస్తాయి. అప్పుడు ఏదైనా నచ్చితే వెంటనే తీసుకోవాలని అనిపించేది. ఇప్పుడు మాత్రం ఒకసారి ప్రైస్ చూస్తాం, క్వాలిటీ చూస్తాం, నిజంగా అవసరమా అని ఆలోచిస్తాం. జీవితంలో చాలా విషయాలు మారినా షాపింగ్కి వెళ్ళినప్పుడు ఉండే ఆ ఎగ్జైట్మెంట్ మాత్రం ఇంకా అలాగే ఉంటుంది. ఏదైనా కొత్తది చూడడం, నచ్చినవి ఎంచుకోవడం చిన్న విషయమే అయినా ఒక మంచి ఫీలింగ్ ఇస్తుంది. ఈరోజు కూడా ఇలాగే పెద్దగా ఏ ప్లాన్ లేకుండా వచ్చి అలా షాప్ మొత్తం తిరుగుతూ చూస్తూ మనకు నచ్చినవి సెలెక్ట్ చేసుకుంటూ టైం స్పెండ్ చేసాం. కొన్ని రోజులు మనం పెద్ద పెద్ద అవుట్ గోయింగ్కి వెళ్ళకపోయినా పర్లేదు, ఇలా దగ్గరలో బయటికి వెళ్ళి కొంచెం టైం మన కోసం కేటాయించుకోవడం కూడా చాలాసార్లు సరిపోతుంది. రోజువారీ జీవితంలో ఇలాంటి చిన్న చిన్న మూమెంట్స్ త్వరగా మంచి మెమొరీస్గా మిగిలిపోతాయి. ఇదే మా ఈ చిన్న షాపింగ్ వ్లాగ్. పెద్దగా ఏం ప్లాన్ చేయకుండా జస్ట్ బయటకు వెళ్ళి అలా షాపింగ్ చేస్తూ కొంచెం టైం ఎంజాయ్ చేసిన ఈరోజు ఈ సింపుల్ వ్లాగ్ మీకు నచ్చితే వీడియోకి ఒక లైక్ చేయండి. ఇలాంటి చిన్న చిన్న డైలీ లైఫ్ వ్లాగ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. తమిళనాడులో ఆడి మాసం అనగానే విపరీతమైన సేల్స్ ఉంటాయండి, ఆడి ఆఫర్స్ ఉంటాయి. ఈ మధ్య మనం డైలీ రొటీన్లో బిజీ అయిపోయి అలా బయటికి వెళ్ళి ప్రశాంతంగా షాపింగ్ చేయడం కూడా చాలా రేర్ అయిపోయింది కదా. అందుకే ఈరోజు కాస్త టైం తీసుకొని షాపింగ్కి వెళ్ళాను. నిజానికి ఈ వీడియోలో నేను అక్కడ కెమెరా ముందు ఏం మాట్లాడలేదు, జస్ట్ మామూలుగా నేను షాపింగ్ చేస్తూ అక్కడ ఉన్నవి చూస్తూ అలా వీడియో తీసుకున్నాను. కాబట్టి ఈ వ్లాగ్లో మీకు కనిపించేదంతా ఆ రోజు నేను అక్కడ చూసిన మూమెంట్స్ మాత్రమే. షాప్లోకి వెళ్ళిన తర్వాత ముందుగా మొత్తం ఒకసారి చూస్తాను, ఒక్కచోట ఏమేమి ఉన్నాయో అవి చూస్తూ అలా తిరుగుతాను. షాపింగ్కి వెళ్ళినప్పుడు నాకు ఈ అలవాటు ఉంది, ఏదైనా వెంటనే నచ్చితే తీసుకోకుండా ముందు మొత్తం చూసి తర్వాత డిసైడ్ చేయడం. ఎందుకంటే ఒక చోట చూసిన తర్వాత ఇంకో చోట ఇంకా బెటర్ ఆప్షన్ కనిపించవచ్చు కదా. అందుకే అలా ఒక్కో సెక్షన్లో తిరుగుతూ అన్నీ చూసుకుంటూ వెళ్ళాను. కొన్ని వస్తువులు చూడగానే ఇది బాగుంది అనిపిస్తాయి, కొన్ని వస్తువులు మాత్రం చూసిన పెద్దగా ఇంట్రెస్ట్ అనిపించదు. ఇంకొన్ని మాత్రం అవసరం లేకపోయినా చూడడానికి చాలా అట్రాక్టివ్గా ఉంటాయి. షాపింగ్లో ఇదే కదా ఇంట్రెస్టింగ్ థింగ్. మనం ఏదో ఒకటి కొనడానికి వెళ్తాం, కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత మన అటెన్షన్ ఇంకెన్నో థింగ్స్ మీదకి వెళ్ళిపోతుంది. అలా ఆ రోజు కూడా షాప్ మొత్తం తిరుగుతూ చాలా థింగ్స్ చూశాను. కొన్ని వాటిని ప్రైస్ చూశాను, కొన్ని క్వాలిటీ చూశాను, కొన్ని నచ్చాయా లేదా అని చూసి వదిలేశాను. నిజంగా చెప్పాలంటే షాపింగ్ చేయడం కంటే అలా మొత్తం షాప్ తిరుగుతూ చూడడం కూడా చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. ఒక్కో సెక్షన్కి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న వస్తువులు, వాటి అరేంజ్మెంట్స్ అన్నీ చూస్తూ ఉంటే టైం కూడా చాలా త్వరగా గడిచిపోతుంది. అలా షాపింగ్కి వచ్చినప్పుడు మనం కొంత టైం మన కోసం కూడా స్పెండ్ చేస్తున్నట్టు ఉంటుంది. ఎప్పుడు ఇంటి పనులు, డైలీ రొటీన్, ఇతర పనులు అంటూ బిజీగా ఉంటాం కదా. అందుకే మనం కొంచెం టైం బయటికి వచ్చి ఇలా తిరగడం కూడా ఒక చిన్న రిఫ్రెష్మెంట్ లాంటిదే. ఆ రోజు కూడా పెద్దగా ఏ ప్లాన్ లేకుండా అలా షాపింగ్ చేస్తూ చూస్తూ నచ్చినవి చూసుకుంటూ కొంత టైం స్పెండ్ చేశాను. కొన్ని వస్తువులు చూసి తీసుకోవాలనిపించింది, కానీ అవసరమా లేదా అని ఆలోచించి కొన్ని మాత్రమే తీసుకోలేదు. మనకు నచ్చినవి ప్రతిదీ కొనాల్సిన అవసరం లేదు కదా.
అనవసరమైనది తీసుకోవడం, మనకు నిజంగా ఉపయోగపడేవి చూసుకోవడం, ఇదే నాకు షాపింగ్లో ముఖ్యంగా అనిపించింది. అయితే షాపింగ్కి వెళ్ళినప్పుడు ఒకటి మాత్రం తప్పదు, ఏదో ఒకటి ఎక్స్ట్రాగా మనకు నచ్చుతుంది. అది ఎంత అవసరమో తెలియదు కానీ ఇది కూడా బాగుందిలే అనిపిస్తుంది. అలా చూస్తూ చూస్తూ చివరికి మన షాపింగ్ లిస్ట్ కంటే ఎక్కువ ఐటమ్స్ గురించి ఆలోచించడం మొదలవుతుంది. అందుకే ముందుగా మనకి ఏం కావాలో డిసైడ్ చేసుకొని వెళ్తే షాపింగ్ కొంచెం ఈజీగా ఉంటుంది. ఆ రోజు కూడా అలా నెమ్మదిగా మొత్తం షాప్ తిరిగి చూసి నాకు కావాల్సినవి చూసుకొని షాపింగ్ కంప్లీట్ చేసుకున్నాను. ఈ వీడియోలో నేను అక్కడ ఏమీ మాట్లాడలేదు కాబట్టి ఇప్పుడు ఈ వాయిస్ ఓవర్ ద్వారా మీతో షేర్ చేస్తున్నాను. ఇది కన్యాకుమారికి దగ్గరలోని వల్లియూరు అనే ఊర్లో షాపింగ్ మాల్ అండి. తమిళనాడులో ఆడి మాసం అనగానే మన తెలుగులో ఆషాఢ మాసం. ఆడి మాసంలో చాలా సేల్స్ ఉంటాయండి, ఆఫర్స్ ఉంటాయి. ఆడి మాసంలో జనాలు కుప్పలు కుప్పలుగా ఉంటారండి షాపింగ్లో మాత్రం. నేను ఆడి మాసంలో వెళ్ళాలని చెప్పేసి వెళ్ళాను. నేను ఒక 7,000 షాపింగ్ చేశానండి. 2 డ్రెస్సులు తీసుకున్నాను, లెగ్గిన్స్ తీసుకున్నానండి, మా పిల్లలకి టాయ్స్ తీసుకున్నాను. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.